మంతనిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, సినీ నిర్మాత బండ్ల గణేష్. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేవుణ్ణి ఉపయోగించుకుని ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారని, దేవుడు ఒకరి సొత్తు కాదు అందరివాడు అంటూ బీజేపీపై విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచన చేస్తున్నారని, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. పంచ్ న్యాయ్ పంచ్ గ్యారంటీ అనే కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఇంటింటికి ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరి దేవుణ్ణి ఉపయోగించుకొని ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్న పార్టీ ఈరోజు దేవుడు ఒక్క సొత్తు కాదు, అందరికీ దేవుడే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగానికి సంబంధించి ఏ విధంగా బీజేపీ రాజ్యాంగ మార్పు కోరినరో 2000 సంవత్సరంలో వారు చెప్పిన ప్రతి అంశాన్ని రాజ్యాంగాన్ని మారవాలి, రాజ్యాంగాన్ని మార్పు చేయాలి, రిజర్వేషన్లు ఎత్తివేయాలి. రాజ్యాంగాన్ని మార్చడం అంటే రిజర్వేషన్లు ఎత్తివేయాలి. రాజ్యాంగాన్ని మార్చాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఈరోజు ఆ రాజ్యాంగాన్ని మారవాలని చెప్పిన పార్టీ ఎవరిది? ఆ రాజ్యాంగాన్ని మారాలంటే రిజర్వేషన్లు తీయాలనే సారాంశమే కదా. ఇది మేము వారు చెప్తే వారిపైన కేసు పెట్టే ప్రయత్నం చేసిండ్రు, కేసు పెట్టి దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు అందరం కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఎలక్షన్ చేపట్టిన నేపథ్యంలో బీజేపీ పార్టీ వారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అణచివేసే ఒక కార్యాచరణను ఖచ్చితంగా ఈ సభా సందర్భంలో ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా చూస్తూ ఉన్నాం. ఇంకో పక్కన బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు. 6 గ్యారెంటీలు ఇంకా అమలు చేస్తలేరు. 6 గ్యారెంటీలు అమలు పరిచే కార్యక్రమంలో అదే ఉద్దేశంతో మార్పు తీసుకొస్తామని మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఇంటింటికి పోయినాం. ఏం ఆలోచన చేసినాం? ఒక 2 లక్షల అప్పు ఉంటుందో 3 లక్షల అప్పు ఉంటుందో రాష్ట్రానికి అని ఈరోజు దాన్ని ఏ విధంగానైనా క్రమశిక్షణలో పెట్టి మనం చేపట్టిన గ్యారెంటీలు అమలు చేసే ప్రయత్నం చేయాలని మనసా వాచా కర్మ ఆ రోజు పిసిసి అధ్యక్షులు కానీ సిఎల్పి నాయకులు కానీ మేము కానీ అందరం కూడా ఆలోచన చేసి మరి మేనిఫెస్టోలోని 6 గ్యారెంటీలు ముందుకు పెట్టినాం. తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ చూసినా, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ చూడండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూడండి, ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ చూడండి, ఈరోజు ఏ డిపార్ట్మెంట్ చూసినా అప్పులలో మునిగి అప్పులతోనే నడిపించిన గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇంతకుముందు పెద్దలు డాక్టర్ వివేక్ గారు చెప్పినట్టు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన భ్రష్టు పట్టించి ఈరోజు ఏం చేస్తున్నామని అడుగుతా ఉన్నారు. అయినా కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మనం నిలబెట్టుకోవాలని 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 9వ తారీఖు నుంచి గ్యారెంటీలు అమలు చేసే ఒక కార్యాచరణ తీసుకున్నాం.